మన భ్రమరామ థియేటర్‌లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. దానికి వెబ్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది వ్యక్తులు దాన్ని యాంటీగా చూపిస్తున్నారు. అక్కడ జరిగింది ఒకటైతే వాళ్ళు బయటికి చెప్తుంది ఒకటి. యాజ్ ఎ బాలయ్యబాబు ఫ్యాన్‌గా నేను మీకు దానిని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇస్తున్నాను. యాక్చువల్‌గా ఆ రోజు బాలయ్యబాబు వస్తున్నాడని తెలిసి ఎంతో ఉత్సాహంతో సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ సినిమాకి వెళ్ళినప్పుడు బాలయ్యబాబుని చూడగానే ఉత్సాహంతో ఫోటో తీసుకుందామని వెళ్ళాను. ఆ ఉత్సాహంలో పొరపాటున ఆయన కాలు తొక్కడం జరిగింది. ఆయన దానికి కాలు తొక్కారని ఆ రెస్ట్లో జనాలు ఉన్నారు అని నా చేయి తోశారు. నా చేయి తోస్తే చేతి నుంచి ఫోన్ జారి కింద పడింది. కింద పడిందని వీళ్ళేం చెప్తున్నారు, బాలయ్యబాబు ఫ్యాన్ని కొట్టాడు, బాలయ్యబాబు ఫ్యాన్ ఫోన్ విసిరేశాడు, ఫోన్ బాగా కొట్టాడు, ఇన్ని చెప్తున్నారు. అదేనికి సినిమా హిట్ అయింది. ఎవరు ఏం చేయలేక దీన్ని పట్టుకొని ఇలా చేస్తున్నారు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరు ఎటువంటి నమ్మక్కర్లేదు. మా బాలయ్య బాబు ఎలా ఉంటాడో అభిమానులకు తెలుసు. అభిమానులని ఇలా బిహేవ్ చేసేవాడైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్లో ఫ్యాన్స్తో ఆడియో లాంచ్ చేయించేవాడు కాదు. ఇలాంటివి చేయటం వల్ల బాలయ్య బాబుని వాళ్ళు ఏదో చేస్తాం అనుకుంటారు, కానీ బాలయ్య బాబు ఏం చేయరు. బాలయ్య బాబు అభిమానులే శ్రీరామ రక్ష. అదే రోజు ఇంకో విశేషం ఏంటంటే, అదే రోజు ఆయనతో ఇంకో షోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు అదే ఆయన ఆ రోజు ఫోటో వేయటం జరిగింది. ఇంత మంచిగా మా బాలయ్య బాబుని ఇలా అంటాం కరెక్ట్ కాదని క్లారిటీ ఇద్దామని ఈ వీడియో తీసి అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ. జై బాలయ్య. అని మన భ్రమరామ థియేటర్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. దానికి వెబ్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది వ్యక్తులు దాన్ని యాంటీగా చూపిస్తున్నారు. అక్కడ జరిగింది ఒకటైతే వాళ్ళు బయటికి చెప్తుంది ఒకటి. యాజ్ ఎ బాలయ్యబాబు ఫ్యాన్‌గా నేను మీకు దానిని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇస్తున్నాను. యాక్చువల్‌గా ఆ రోజు బాలయ్యబాబు వస్తున్నాడని తెలిసి ఎంతో ఉత్సాహంతో సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ సినిమాకి వెళ్ళినప్పుడు బాలయ్యబాబుని చూడగానే ఉత్సాహంతో ఫోటో తీసుకుందామని వెళ్ళాను. ఆ ఉత్సాహంలో పొరపాటున ఆయన కాలు తొక్కడం జరిగింది. ఆయన దానికి కాలు తొక్కారని ఆ రెస్ట్లో జనాలు ఉన్నారు అని నా చేయి తోశారు. నా చేయి తోస్తే చేతి నుంచి ఫోన్ జారి కింద పడింది. కింద పడిందని వీళ్ళేం చెప్తున్నారు, బాలయ్యబాబు ఫ్యాన్ని కొట్టాడు, బాలయ్యబాబు ఫ్యాన్ ఫోన్ విసిరేశాడు, ఫోన్ బాగా కొట్టాడు, ఇన్ని చెప్తున్నారు. అదేనికి సినిమా హిట్ అయింది. ఎవరు ఏం చేయలేక దీన్ని పట్టుకొని ఇలా చేస్తున్నారు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరు ఎటువంటి నమ్మక్కర్లేదు. మా బాలయ్య బాబు ఎలా ఉంటాడో అభిమానులకు తెలుసు. అభిమానులని ఇలా బిహేవ్ చేసేవాడైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్లో ఫ్యాన్స్తో ఆడియో లాంచ్ చేయించేవాడు కాదు. ఇలాంటివి చేయటం వల్ల బాలయ్య బాబుని వాళ్ళు ఏదో చేస్తాం అనుకుంటారు, కానీ బాలయ్య బాబు ఏం చేయరు. బాలయ్య బాబు అభిమానులే శ్రీరామ రక్ష. అదే రోజు ఇంకో విశేషం ఏంటంటే, అదే రోజు ఆయనతో ఇంకో షోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు అదే ఆయన ఆ రోజు ఫోటో వేయటం జరిగింది. ఇంత మంచిగా మా బాలయ్య బాబుని ఇలా అంటాం కరెక్ట్ కాదని క్లారిటీ ఇద్దామని ఈ వీడియో తీసి అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ. జై బాలయ్య.